పోర్న్ వాచింగ్ సరదాకి స్టార్ట్ అయ్యి తర్వాత అలవాటుగా మారి ఆ తర్వాత అదొక అడిక్షన్గా మారుతుంది. పోర్న్ అడిక్షన్ వల్ల చాలామంది తమ జీవితాలనే కాకుండా అవతలి వాళ్ళ జీవితాలని కూడా నాశనం చేసిన వారున్నారు. పోర్న్ హబ్ అనే సైట్ ప్రకారం 2024లో ఇండియా పోర్న్ వాచింగ్ లిస్టులో 4వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ జపాన్. ఇది పోర్న్ హబ్ అనే వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ని బట్టి వేసి చెప్పిన అంచనా. నా అంచనా ప్రకారం ఇండియా టాప్ 1 or 2 ప్లేసుల్లోనే ఉంటుంది. ఎందుకంటే చాలామందికి పోర్న్ హబ్ అనే సైట్ తెలియదు. వాళ్ళు XXX అనో లేదా ఇంకో రకంగానో గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇండియాలో పోర్న్ వాచింగ్ ఇల్లీగల్ కాదు, కానీ అలాంటి వీడియోలు కానీ లింకులు కానీ వేరే వాళ్ళకి ఇష్టం లేకుండా పంపడం నేరం. పబ్లిక్లో పోర్న్ వాచ్ చేయడం నేరం. ప్రైవేట్ ప్లేస్లో ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం కానీ సెర్చ్ చేయడం కానీ దారుణమైన నేరం. ఇలా చేసి జైలు పాలైన వాళ్ళు ఇండియాలో ఇప్పటికే చాలామంది ఉన్నారు. అయితే పోర్ను చూడాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక ఇండియాలో పోర్న్ వాచింగ్ ఎక్కువైంది. పోర్న్ వాచ్ చేసే అమ్మాయిలు కూడా పెరిగిపోయారు. ముందు చెప్పినట్టు ఇది సరదాకి అప్పుడప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ శృతి మించితే మాత్రం తీగలు తెగిపోతాయి, జాగ్రత్త. సాధారణంగా సెక్స్ పార్ట్నర్ లేని వాళ్ళు పోర్ను చూసి సంతోషించి దాంతో మాస్టర్బేట్ చేసుకొని స్వయం తృప్తి పొందుతారు. ఇక్కడి వరకైతే ఓకే, కానీ ఇక్కడితో ఆగదు. ఎందుకంటే పోర్ను చూస్తున్నప్పుడు మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మైండ్ని సంతోషపెడుతుంది. మైండ్కున్న టెండెన్సీ ఏంటంటే అది ఒక్కదానితో సరిపెట్టుకోదు. ఫ్రీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి దానికన్నా బెటర్ అంటూ సెర్చ్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఆల్గారిథం కూడా నువ్వు సెర్చ్ చేసే వాటినే నీకు ఎక్కువ సజెస్ట్ చేస్తాయి. దాంతో నీకు తెలియకుండానే నీ టైం కిల్ అయిపోతుంది, నీ కళ్ళు పాడైపోతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సైబర్ కేటగాళ్ళందరూ పోర్ను సైట్లలోనే మాటు వేసి ఉంటారు. నువ్వు వాచ్ చేసే టైంలో నీ బొటన వేలు స్క్రీన్పై ఉండే చోట ఏదో ఒక లింక్ పంపిస్తారు. నువ్వు తొందరలో ఏదో నొక్కబోయి ఏదో నొక్కుతావు. ఆ తర్వాత నీ ఫోన్లో ఉన్న డాటా అవతలి వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. నిజానికి పోర్నులో జరిగేదంతా కూడా అసహజమైన సెక్సే. రియల్ లైఫ్లో సెక్స్ అలా ఉండదు. నోటితో శబ్దాలు చేయడం, అవతలి వాళ్ళని హింసించడం లాంటివన్నీ గుడ్ సెక్స్ వైఖరులు కావు. నా దృష్టిలో సెక్స్ అంటే పరమ పవిత్రమైనది. దాంట్లో ఒకరినొకరు హింసించుకోవడాలు ఉండవు, ఒకరినొకరు గౌరవించుకోవడం మాత్రమే ఉంటుంది. పోర్ను వీడియోలకి అలవాటు పడిన తర్వాత రియల్ సెక్స్లో పాల్గొన్నప్పుడు అలా ఉండకపోవడంతో డిసప్పాయింట్ అవుతారు. దాంట్లో చూపెట్టినట్టుగా ఓరల్ సెక్స్, యానల్ సెక్స్లు ట్రై చేసి హాస్పిటల్ పాలైన వారు చాలామంది ఉన్నారు. డ్రగ్ అడిక్టర్స్కి ఏ విధంగానైతే ఏదీ హై ఇవ్వలేదో అదేవిధంగా పోర్న్ అడిక్టర్స్కి కూడా ఏదీ రుచించదు. ఇలా పోర్న్కి అడిక్ట్ అయ్యి తమ పార్ట్నర్ అలా ఉండడం లేదని డివోర్స్ తీసుకున్న కేసులు కూడా ఉన్నాయి. అవసరమైతేనే పోర్న్ వాచింగ్ని స్ట్రెస్ రిలీఫ్కి ఒక థెరపీలాగా యూజ్ చేసుకోవాలి తప్ప అలవాటైతే మాత్రం ఆ ఊబిలో నుండి అంత ఈజీగా బయటపడలేరు. పోర్న్ సైట్స్ వాచ్ చేస్తున్నప్పుడు నీ ఫోన్ కెమెరాకి కూడా కళ్ళుంటాయి అనే విషయం మర్చిపోకు. ఇండియాలో నాన్ కన్సెన్షువల్ పోర్నోగ్రఫీ వంటి సమస్యల వల్ల కొంతమంది బాధితులు ఆత్మహత్య దిశగా అడుగులు వేస్తున్నారు. ఫైనల్గా సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు పోర్న్ అడిక్షన్.